సాడ్గానే ఉంటుంది కదండి. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులకి, మా తమన్ సార్కి చాలా థ్యాంక్స్. నన్ను నా వర్క్ చూసి నాకు ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చిన బాలరాజ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. మా హీరో దీపు, మా ఫ్రెండ్ హీరోయిన్ వైశాలి, ఆవిడ కూడా మా ఫ్రెండే. నాకు ఎక్విప్మెంట్ విషయంలో దేంట్లో కానీ ఏది తక్కువ చేయకుండా నేను అడిగిన ఎక్విప్మెంట్ అంతా నాకు ఇచ్చి ఈ సాంగ్ ఇంత బాగా రావడానికి, నా ఫోటోగ్రఫీ గురించి ఇంత బాగా మాట్లాడుకోవడానికి కారణమైన వైశాలి గారికి థ్యాంక్స్ అండి. మా ప్రొడ్యూసర్. ఈ సాంగ్ మీ అందరికి నచ్చిందని నేను చాలా కోరుకుంటున్నాను. ఈ సాంగ్ ఇంకా బాగా రీచ్ అయ్యి మాకు ఫ్యూచర్లో ఇంకా బాగుండేలా ఉండాలని కోరుకుంటున్నాను. అయిపోయిందా? ఎందుకు అంత కంగారు పడుతున్నారు? మిత్రులందరికీ, అన్నలు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంత బిజీగా ఉన్న జస్ట్ ఎంకరేజ్ చేయడానికి వచ్చిన తమన్ గారికి స్పెషల్లీ థ్యాంక్ యూ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి. అండ్ బేస్ లైన్ అమ్మాయి రాసింది, దాన్ని మౌల్డ్ చేసి రాశాను. బాగా వచ్చిందని నమ్ముతున్నాం. కొంచెం మీరు పబ్లిసిటీ చేసి పెడితే, ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ లాంచ్ చేశారు కాబట్టి సాంగ్ కూడా ట్రెండింగ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సాగర్ సార్, యూ సపోర్టెడ్ మీ లాట్. అండ్ టీం అందరూ, స్పెషల్లీ ఒకరని కాదు, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన మధుపన్నాస్ అన్న, దుర్గా, అందరికీ అండ్ పేరున చెప్పి, ఎందుకంటే చాలా బిజీగా ఉన్నారు అక్కడ చూసాం కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నమస్కారం. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు తమన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్లీ 1 వీక్ వైబ్లోనే ఉన్నాను సార్. నేను ఇంకా 1 వీక్ బ్యాక్లో ఉన్న వైబ్లోనే ఉన్నాను సార్. నేను ఇంకా ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు ద వే యూ రిసీవ్డ్ అసలు ఇంకా ఇప్పటికీ కూడా నాకు అదే గుర్తొస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. న్యూ టాలెంట్ని మీరు ఎలా సపోర్ట్ చేస్తారన్నది మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్. మా సాంగ్ ఇంత అయితే మీరు ఎప్పుడు అంటారు కదా సార్, సైజ్ పెద్దది అయిపోతుంది అని. ఇప్పుడు మీరు వచ్చి మా సాంగ్ సైజ్ పెద్దది చేసేసారు సార్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నన్ను నమ్మి ఎన్ని ఇయర్స్ నుండి నేను బాలు సార్తోని ట్రావెల్ చేస్తున్నాను. ఆయన నన్ను నమ్మి ఇంత పెద్దగా చేశారు. నేను ఇక్కడ ఏది కనబడినా క్రెడిట్ మొత్తం ఆయనకే వెళ్తుంది. అండ్ హోప్ఫుల్లీ ఇది మీ అందరికీ నచ్చుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు మాకు లాంచ్ చేశారు కాబట్టి ట్రెండింగ్లోకి వెళ్ళి అందరికీ రీచ్ అవ్వాలన్నదే మా ఓన్లీ ఇంటెన్షన్. సో హోప్ఫుల్లీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాం. అండ్ థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బీజిఎం ఇచ్చిన మధు సార్కి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సంజీవ్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ అంతకుమించి ఏం చెప్పలేను, చాలా టెన్స్డ్గా ఉన్నాను సార్. టైం లేట్ అవుతుంది. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఓజీ అండ్ గేమ్ చేంజర్ సార్. అంటే ఇంత బిజీ టైంలో కూడా మాకు టైం ఇచ్చినందుకు వీఆర్ వెరీ గ్లాడ్ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. హాయ్, అందరికీ నమస్తే. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. వైశాలి గారు అప్రోచ్ అయ్యి ఈ ప్రాజెక్ట్ చూపించినప్పుడు తమన్ గారి దగ్గరికి తీసుకెళ్ళగలరా అని అడిగారు. తమనన్న జస్ట్ ఈ టీజర్ని చూసి ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసి తర్వాత ఫుల్ మూవీ చూసి హీ గేవ్ ఎస్ టైమ్. ఎంత బిజీగా ఉన్నారో మాకు తెలుసు, మేము చూస్తున్నాం. హీ స్లీపింగ్ ఫర్ 2 or 3 hours per day. బట్ థ్యాంక్ యూ సో మచ్ తమనన్న ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ ఫర్ యంగ్ టాలెంట్. అండ్ మీ అందరికీ తెలుసు, ఇట్లాంటి ఒక ప్రాజెక్ట్ చేయడానికి రిటర్న్స్లో పెద్దగా ఏం రాదండి ఈ రోజుల్లో. యూట్యూబ్లో రిలీజ్ చేస్తే ఇట్స్ ప్యూర్ ఇంట్రెస్ట్, ప్యాషన్ టువర్డ్స్ సినిమా, టువర్డ్స్ మ్యూజిక్. సో చూస్తుంటే చాలా ఎక్కువే ఖర్చు పెట్టి చేశారు. అట్లీస్ట్ అంత లవ్ మీకు మళ్ళీ రిటర్న్లో రావాలని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి. అండ్ మధు అన్న, వీ నో హిమ్, నన్ను చిన్నప్పటి నుంచి తెలుసు. థ్యాంక్ యూ అన్న. చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను మధు గారిని, అలానే డైరెక్టర్ గారిని కూడా చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను. నేను శ్రవంతి గారిని కూడా చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను. థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా చాలా బిజీ ఉన్నారు, అది అర్థమైంది నాకు. అండ్ సారీ మా వల్ల ఏమైనా లేట్ అయ్యి ఉంటే. అండ్ అవర్ స్పెషల్ గెస్ట్ తమన్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అనేది చాలా చిన్న పదం నిజంగా.
ఎందుకంటే మొన్న మేము కలిసినప్పుడు చూస్తున్నాం సార్ ఎంత బిజీగా అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. ఫ్లైట్కి వెళ్తున్నారు, వస్తున్నారు. ఇక్కడ ఆ బిజీ స్కెడ్యూల్లో కూడా యూ గేవ్ అస్ దిస్ టైమ్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇప్పుడు మీకు అందరికీ ఎలా అనిపించింది ఈ సాంగ్? థ్యాంక్ యూ అండి. సో మేము చాలా కష్టపడి చాలా ప్రేమతో ఈ సాంగ్ చేశాము. అండ్ మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ సపోర్ట్ ఫర్ మీ. అండ్ నేను టీం అందరికీ షార్ట్ అండ్ స్వీట్లో థ్యాంక్స్ చెప్తాను. నేను ఈ సాంగ్ మేము సాంగ్ ట్రావెల్ చేస్తూ ఒక 2 years నుంచి ట్రావెల్ చేస్తాం ఈ సాంగ్. సంజీవ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సిద్ శ్రీరామ్ గారికి కూడా చాలా బిగ్ థ్యాంక్స్. ఆయన కూడా కాన్సర్ట్స్లో బిజీగా ఉండి తిరుగుతూ కూడా మా కోసం ఈ సాంగ్ని పాడినందుకు. అండ్ మధుపొన్న సార్ మీరు కూడా చాలా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు, థ్యాంక్ యూ. అండ్ మారుతి గారు, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్కి అందరికీ థ్యాంక్ యూ అండి. మాకు చాలా సపోర్ట్ చేశారు. ఈవెన్ ఇప్పుడు నేను ఈ ప్రమోషన్లో ఎలా చేయాలి, ఎలా తీసుకెళ్ళాలి, దీన్ని ఎట్లా బయటికి తీసుకురావాలి, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక యాక్టర్గానే కాదు దీంట్లో వేరే బాధ్యతకు కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది కాబట్టి ఆ ప్రెషర్ చాలా ఎక్కువ తెలుస్తుంది దీంట్లో. బట్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. తేజు గారు అవనివ్వండి, పవన్ అసిస్టెంట్ డైరెక్టర్స్, చాలామంది, విక్కీ, వీరా, నా టీం చాలామంది అందరూ మనదే అన్నట్టు చాలా నాకు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సాంగ్ ఇంత అద్భుతంగా రావడానికి ఇంకా ఇంత బయటికి నేను ఇంత చేసి అంత చేయడానికి కూడా మాకు సాగర్ సార్ చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఆల్వేస్ ఫర్ బీయింగ్ మై సపోర్ట్ సార్. అండ్ అంతే, నా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికీ కూడా నా ఒక చిన్న స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే మీకు నచ్చింది కాబట్టి మీ మాటల్లో రాయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మీ ఫస్ట్ లవ్ ఏంటి చెప్పలేదు ఎప్పుడు? ఇలా రండి మిడిల్. నా ఫస్ట్ లవ్ నాకు లేదండి, ఇంకా ఫస్ట్ లవ్ లేదా అసలు, నమ్మొచ్చా? ఓకే, సో వాళ్ళలాగా అట్లీస్ట్ మ్యూజిక్, సినిమా నయం ఇంకా చెప్పలేదు, నిజం చెప్పారు, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫస్ట్ లవ్ తెలుసు. మీ ఫస్ట్ లవ్? నా ఫస్ట్ లవ్ నేను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను నా మ్యూజిక్, డెఫినెట్గా అదే. బికాస్ నా పుట్టినప్పటి నుంచి మై ఫాదర్ గేమ్ మీ స్టిక్స్, నా చేతిలో స్టిక్స్ పెట్టారు. అంటే మన బేబీస్ మిల్క్ ఉంటుంది, అది కాకుండా స్టిక్స్ ఇచ్చారు ఫస్ట్. సో వచ్చినప్పుడే వాయిస్తూనే వచ్చాను నా లైఫ్లో. సో మ్యూజిక్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఇట్స్ లైక్ ఇట్స్ మై ప్రయారిటీ అండ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ టెక్నీషియన్స్ చాలా బ్యూటిఫుల్గా ఒక మ్యూజిక్ వీడియో, ఒక చిన్న విషయాన్ని కూడా ఎంత పెద్దగా చూపించగలరని కెమెరామ్యాన్ చాలా బాగా చేశారు, చాలా బ్యూటిఫుల్ వర్క్ చేశారు. సో ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. సో యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్. అండ్ మధు పొన్నాస్ గారు మంచి బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. అండ్ సంజీవ్ థామస్, సిద్ శ్రీరామ్, great people they put in their life, and Balraj garu. So everybody put their life into it. ikkada okkar matram kaadu, everybody aa life istene cinema oka director garu matram kaadu. So the technicians, everybody has to put their life, they point ni create ga understand chesukovali. And Vaishali garu and Deepu, like they both were like shining very big in the screen. Like for last 14 minutes was very good. oka manchi oka chinna break, oka lovely break. First love ani last lo such a heartbreak ayindi, but it's okay. But the way they choose the script was very brilliant. And ee cinema ante నాకు ఫస్ట్ నచ్చింది డాడ్ అండ్ డాక్టర్ ప్రొడక్షన్, నాకు నచ్చింది, ఆ పేరు చాలా నచ్చింది. సో ఐ లైక్ దట్ ద వే షీ రెస్పెక్ట్స్ హర్ ఫాదర్, అండ్ దట్స్ సో గుడ్. అండ్ అది చాలా మంచి విషయం, అది ఒక ప్రొడక్షన్ పేరుగా పెట్టి. ఈ కాలంలో ఎవరు ఖర్చు పెడుతున్నారండి అంత చిన్న, అంటే లైక్ సాకేత్ చెప్పినట్టు వాట్ రెవెన్యూ వస్తుందో లేదో ఎవరికి ఏం తెలియదు. బట్ టు పుట్ దర్ ప్యాషన్, ఇండస్ట్రీకి వచ్చాము ఏదో చేయాలి, సంథింగ్ వీ షుడ్ డూ సంథింగ్ అని చెప్పి, the way Vaishali came out, she broke through so much of lines, and she brought this whole team here. Oka direction team ni, oka music team ni, oka total ga everybody ni andarni ee chota ee roju kalapodam ane chaala pedda vishayam. So I just found that hard work, I respected that hard work. Ammai oka solo ga she produced it,
And the way Shakit came and showed me the music video was very, very impressed. I love that bus shot అండి. నాకు నిజంగా వైశాలి సినిమా గుర్తొచ్చింది. అంత బ్యూటిఫుల్గా ఉండింది ఆ బస్ షాట్, రెయిన్ షాట్, తర్వాత కాలేజ్ షాట్, ఎవ్రీథింగ్ వాజ్ సో బ్యూటిఫుల్. ఖుషీలో పవన్ కళ్యాణ్ గారు ఆ కాలేజ్ ఆ ఫీల్ ఇట్ గాట్ దట్ ఆ కాలేజ్ షాట్స్ అంతా చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు కెమెరామెన్. ద వే మధు పన్నాస్ గారు డిడ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. Sid Sriram obviously, like he always puts that oxygen. ఏ పాటకైనా ఒక మంచి ఆక్సిజన్ ఇచ్చి వెళ్తాడు. సో బెస్ట్ విషెస్ టు సిడ్ శ్రీరామ్ ఆల్సో ఫర్ సపోర్టింగ్ దిస్. అంటే హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, ఏం ప్రొడక్షన్ కంపెనీ, ఇలానే అడిగే సింగర్లు అందరూ ఉన్నారు. బట్ ద వే సిడ్ శ్రీరామ్ కేమ్ అండ్ సాంగ్ దిస్ ఒక చిన్న అని చెప్పలేము, విత్ బిగ్ హార్ట్స్. స్మాల్ ఒక 14 minute ఒక మ్యూజిక్ వీడియోకి ద వే సిడ్ శ్రీరామ్ వాళ్ళు సపోర్ట్ చేసింది. ఐ రియలీ థ్యాంక్ దట్ గై ఫర్ కమింగ్ అండ్ పుట్టింగ్ హిస్ హార్ట్, అండ్ సంజీవ్ అండ్ ద హోల్ టీమ్. ఇట్స్ అ గ్రేట్ ఎఫర్ట్ అండి. సో ఐ సా దట్ ఎఫర్ట్స్ అండ్ ఐ కేమ్ హియర్. సో వెరీ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ విష్ దిస్ ఫస్ట్ లవ్ very big success. And today Friendship Day రోజున it's launched today and tomorrow it's going to be online. So very excited to release that. థ్యాంక్ యూ. తమన్ గారు వచ్చాక ఊరికే ఎలా వదిలేస్తాం, మాకు తమన్ గారి లీక్స్ కావాలి కదా, ఓజీ నుంచి, గేమ్ చేంజర్ నుంచి. నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు అని? నేను ఇంకా అప్డేట్ అవ్వలేదు ఆ విషయాల్లో, బికాస్ మాకు కూడా ఎక్సైటెడ్గా ఉంది ఎప్పుడు వస్తుందని సినిమా. గేమ్ చేంజర్ ఆల్రెడీ డిసెంబర్కి వీఆర్ ఎయిమింగ్ ఫర్ రిలీజ్. సో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఓజీ అప్డేట్స్ విల్ కమ్ ఇన్ 1-2 months. Will come with OG updates, but everything will be so big and we're so, అంటే ఐఎమ్ ఎక్సైటెడ్. అంటే మై లైఫ్లో చాలా సో మచ్ అంటే ఎంతో కష్టపడి పనిచేసిన సినిమాలు ఇవన్నీ ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్నాయి. ఆఫ్టర్ గుంటూరు కారం ఇట్స్ అ గుడ్ బ్రేక్. ఆఫ్టర్ 9 months ఆల్ దిస్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్. బాలయ్య గారి సినిమా, ప్రభాస్ గారి సినిమా, అండ్ పవన్ కళ్యాణ్ గారి సినిమా, అండ్ రామ్ చరణ్ గారి సినిమా. ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ బ్యాక్ టు బ్యాక్. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు. థ్యాంక్